గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేశానండి. మొన్న సండే మా ఊరు గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి జాతర, అలాగే ఇది గంగమ్మ తల్లి జాతర కూడా చేశారండి. సో ఇప్పుడు నేను వీడియోలో మీకు అదే చూపిస్తున్నాను. జాతర అయితే చాలా బాగా చేశారు. పోలేరమ్మ తల్లి జాతర, గంగమ్మ తల్లి జాతర మటుకి చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. సో గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. ఆడపడుచులందరూ కూడా రెండు చేత గైస్ ఇక చూసారు కదా. సో అలాగా అమ్మవారికి అయితే సారి తీసుకొస్తారు ఊరేగింపు. సో ఆ సారి తీసుకొచ్చి ఇదేనండి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం అయితే ఇదేనండి. ఇక్కడికే వస్తారు భక్తులు ఆ సారి తీసుకొని. ఆ పైన గుర్రాలా కనపడతాయి కదా, వాటిని బల్లావులు అంటారంటండి. సో నేనైతే చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను జాతర అనేది. గంగమ్మ తల్లి అమ్మవారి ఇమేనండి, చూస్తున్నారు కదా మీరు. సో అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి. సో ఇంక వాళ్ళు ఆ సారి తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి సారి పెడతారు. తర్వాత భోజన కార్యక్రమం ఉందండి. ఆ భోజన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. Mami.
గ్యాస్ ఇదిగోండి ఫైనల్గా అయితే మీరు చూస్తున్నారు ఏది మా ఊరి యొక్క గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అండి. మేము కూడా ఏది అమ్మవారికి పోలేరమ్మ తల్లికి మొన్న ఆదివారం జాతర చేసామండి. ఇక చూసారు కదా ఇలాగ అమ్మవారికి డప్పులతో ఊరేగింపు చేసి సో అంటే ఇలాగ నీళ్ళు అంటే పసుపు నీళ్ళు పోసుకుంటారండి. పసుపు నీళ్ళు అనేది మాకు ఊరికి ఎప్పటి నుంచో వస్తున్నది. సో నేను కూడా చిన్నప్పుడు అయితే చాలా సార్లు వెళ్ళాను. సో మామూలుగా అయితే అసలైన అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా వేప చెట్టు, అక్కడేనండి ఉన్న అమ్మవారు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి అమ్మవారికి హారతలు నైవేద్యము ధూపము అని వేసి సో అమ్మవారికి పూజ చేసి ఇంకా జాతరకు బయలుదేరుతున్నామండి. సో ఇలా పూజ చేసి మేము ఇంకా జాతరలో అయితే పాల్గొన్నాము. ఇదిగో చూసారు కదా అలా నీళ్ళు అన్నీ పోసుకుంటాం. చాలా బాగుండేదండి. చిన్నప్పుడు అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే నాకు కొంచెం కుదరక నేను ఇది చాలా తక్కువ వెళ్తాను. సో మొన్న సండే అట్టకుండా వీలు చేసుకుని వెళ్దామని వెళ్ళానండి. సో మొత్తం అయితే వాటర్ అయిపోయింది, మొత్తం కలిసిపోయింది అంతా.